గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింహరాశి వారు ఎప్పుడు సింహంలానే ఉండాలని కోరుకుంటారు. సో 85% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళు లాస్ట్ 1 year గానే 1.5 year గానే సరిగా లేదు. అంటే ఎందుకంటే అష్టమంలో శని వచ్చి కంజంక్ట్ అయినప్పుడు దెబ్బ ఎక్కడ తాకిందో అక్కడే తాకుతా ఉంటది. ఓకే, సెకండ్ టైం, థర్డ్ టైం ఒకే ఎగ్జాంపుల్ మోకాళ్ళు అంటే మోకాల్లోనే 4 సార్లు, లెఫ్ట్ మోకాల్లోనే 4 సార్లు. 80% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళకి యాంకిల్ ట్విస్ట్ అయి ఉంటది. ఓకే, మనకే తెలియదు, రోజు దిగే అదే చోట ఇదయ్యి కరెక్ట్ లిగమెంట్ అవుట్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ సింహానికి జరిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే లాభస్థానంలో గురువు ఉన్నంత వరకు, అంటే May 22 దాకా అసలు మీకు ఏ బాధ లేదు, డబ్బులు వస్తా ఉంటుంది, మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అన్ని పెద్దగా మనం మాట్లాడలేము, బికాస్ అంత కరెక్ట్ గా లేదు. అదేలాగా ఇంట్లో ఎక్కడైతే పెట్ అనిమల్స్ ఉందో, స్పెసిఫిక్ గా డాగ్స్, ఇమ్మీడియట్ గా డాగ్స్ ని బయట షెల్టర్స్ కి షిఫ్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, సింహరాశి వారికి పెట్స్ సెట్ కారు. నెక్స్ట్ 1 year ప్లీజ్ అండర్స్టాండ్, మీ ఇంట్లో కుక్క ఉందంటే మీరు బయటికి బయటికి పెట్టడం మంచిది. లేదంటే కుక్క ఇంట్లో ఉంటది, రెండో కుక్క అవుతుంది, మూడో కుక్క అవుతుంది, ఇంట్లో ఉన్న హస్బెండ్ బయటికి వెళ్తారు. లాజిక్ ఏంటంటే అది కుజస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. లేడీస్ కి కుక్కకి విపరీతమైన కనెక్షన్ నార్మల్ గానే అలా ఉండదు. దిస్ ఇస్ రీసెర్చ్. జెంట్స్ కి ఎంత కుక్క నచ్చుతుందో అన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. లేడీస్ కి ఎంత మీ కుక్క మీద ప్రేమ ఉంటుందో అంత జెంట్స్ కి అగేన్స్ట్ అవుతారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో డామినేషన్ లేడీ ఎక్కువ చేస్తారు. అప్పుడు జెంట్స్ ఏమి ఒక లెవెల్ దాకా మెయింటైన్ చేస్తారు, లెవెల్ లేదంటే వాళ్ళు బయటకు వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్లో ఉన్న పెట్ అనిమల్స్. అది క్యాట్ అయినా సరే, క్యాట్ పెద్ద ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఎనీ కైండ్ ఆఫ్ పెట్ అనిమల్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా మీ రోడ్స్ లో కుక్క అంతా ఉందంటే కాస్త జాగ్రత్తగా. ఎందుకని చెప్తాను, దిస్ ఇస్ స్పెసిఫిక్ పొలం, పెద్దగా దీన్ని ఎవరు రీసెర్చ్ చేయరో. లాస్ట్ 1 year లో అయిన డాగ్ బైట్స్ రేషియో మీరు చూస్తారంటే 80% సింహానికి తగిలి ఉంటుంది. సింహం, మేషం, ధనురాశి వాళ్ళకే ఈ కుక్క ఎక్కువ కరవడం, రేబీస్ అటాక్ అవడం. ఎందుకని ఇన్ని రేబీస్ మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో? లాస్ట్ 1 month లో ఎన్ని రేబీస్? బికాస్ ఆఫ్ ది కంజంక్షన్, కరెక్ట్ అయిన కంజంక్షన్ లో లేదు, అందుకని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి పెద్ద చేంజ్ ఏంటంటే ఇల్లును వదిలేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఒక 1 year కి తాత్కాలికంగా టెంపరవరీగా మీరు స్ప్లిట్ అవ్వడం మంచిది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు వదిలేసేయాలి, ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్, లేదంటే ఒక 1 year డెప్యుటేషన్, అందుకని వేరే ఊరికి నాకు పని, లేదంటే ట్రాన్స్ఫర్ 1 year కి మాత్రం తీసుకొని వేరే ఊరికి వెళ్ళడం. అలా చేశారంటే హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. లేదంటే మీ ఇద్దరు మధ్యలో ఉన్న సెపరేషన్ ఎక్కువ అవుతుంది. అందుకనే ఈ 2 రాశి మాత్రం నేను చెప్పుంటాను, డివోర్స్ రావడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్త. దాంట్లో కుంభరాశినే ఉంది, సింహరాశినే ఉంది. సో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మీ పిల్లల పరంగా విపరీతమైన ఖర్చులు పెడతారు. మీ పిల్లలు ఫారిన్ ఆపర్చునిటీ దొరుకుతుంది, మీ పిల్లలకి ఆఫ్ షోర్ లో పెద్ద యూనివర్సిటీలో దొరుకుతుంది, పాసిబ్లీ అగైన్ యూరోపియన్ నేషన్స్ లో దొరుకుతుంది, అక్కడ UK లో కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. అప్పుడు అక్కడ మీరు పంపించారంటే డబ్బు విపరీతంగా మీరు తీసుకోవాలి. అదేలాగే ఎక్స్ట్రా అప్పులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. క్రెడిట్ కార్డ్ లెవెల్ కాదు నేను చెప్పేది, పెద్దది EMI మాత్రమే పెద్దగా మీరు కట్టేలాగా ఒక సిచ్యువేషన్ రావచ్చు. సో ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి, 2 నక్షత్రానికి ఒకలాగా యావరేజ్ గా పర్వాలేదు ఈ ఇయర్. బేసికల్ చెప్పాలంటే బేసిక్గా పుబ్బ నక్షత్రం, తర్వాత ఉత్తర నక్షత్రం ఓకే. మఖా నక్షత్రం వాళ్ళకి ఇంకా హెల్త్ ఉంది. మఖా నక్షత్రం వాళ్ళు ఇన్ జనరల్ సింహరాశి వాళ్ళకి చూసారంటే లాస్ట్ 1 year ప్లస్ ఈ డిసెంబర్ దాకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా ఉంటుంది. బికాస్ ఒంట్లో వచ్చి దర్ ఇస్ కరెక్ట్ గా అయినా ఒక మెటబాలిజం లేదు. ఇంకొకటి 80% డిప్రెషన్ లోనే ఉంటారు. మాట్లాడడానికి ఎవరు, నా ప్రాబ్లం చెప్పుకోవడానికి నాకు ఎవరు లేదండి, నేను ఎక్కడ వెళ్ళి చెప్తాను. స్పేస్ అసలు దొరకదు హస్బెండ్ అండ్ వైఫ్ లో. లేదా ఇంట్లో విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్, అందుకని మీరు పనిచేయాలి, వాళ్ళు పనిచేయాలి. సో వర్కింగ్ అవర్స్ వచ్చి చాలా ఎక్కువ అయిపోతుంది. 11 o'clock 12 o'clock దాకా. 80% నెక్స్ట్ 1 year కి సింహరాశి వాళ్ళు లేట్ గానే భోంచేస్తారు, లేట్ గానే నిద్రపోతారు. రావడమే 2 o'clock నైట్, లేదంటే 11:30 నైట్. అప్పుడు అన్ని మెటబాలిజం చేంజ్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, పాసిబ్లీ 1 year కి మీరు బయటకు వెళ్ళిపోండి.
మీరు ఫారిన్ వెళ్ళిపోయారంటే సింపుల్ లాజిక్, ఇక్కడ సూర్యోదయం 6 o'clock, అక్కడ సూర్య అస్తమనం 6 o'clock. ఇక్కడ డే అంటే అక్కడ నైట్. జీవకారకుడు గురువు ఎప్పుడైతే వ్యవస్థానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మీరు బయటికి వెళ్తారు. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ దొరుకుతుంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్. వాళ్ళకి ఒకవేళ ప్రాజెక్ట్ బయట దొరికింది మీకు కర్ణాటకలో, లేదంటే తమిళనాడులో, లేదా అటు సైడ్ మహారాష్ట్ర, కాంబోజ దేశాధిపతి, వెస్ట్ బెంగాల్, అక్కడ మీకు దొరికిందంటే కూడా ధారాళంగా మీరు వెళ్ళొచ్చు. ఢిల్లీ అలాంటి ప్లేస్ మీరు వెళ్ళారంటే మీకు సెటిల్ అవుతారు, మీరు బాగుంటారు. ఉన్న చోట నుంచి మీరు మారడం అనేది మంచిది. ఓకే, మంచిది. మారాలనుకున్న వాళ్ళకి, ఆప్షన్ ఉన్న వాళ్ళకి మారుతారు బయట. బట్ ఇప్పుడు అందరికి ఫారెన్ వెళ్ళే అవకాశం రాకపోవచ్చు, అందరికి బయటికి వెళ్ళే అవకాశం రాకపోవచ్చు కదా సార్. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు. ఒకటే విషయం, ఇంటిని మర్చిపోండి. మీరు వర్కహాలిక్ గా ఉంటారు, లేదంటే మిమ్మల్ని సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. నలుగురు చేసే పనిని ఒకటి చేయాలి. అప్పుడు మీరు మార్నింగ్ 6 గంటకి మీకు స్టూడియోకి వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహ రాశి అనుకోండి, నైట్ 12:30కి ఇంటికి వెళ్తారు. పర్వాలేదు సార్, అలా అయినా స్ప్లిట్ అయినా పర్వాలేదు, మొత్తానికి దూరం అయిపోయే బదులు కదా. ఇన్నవే నేను మీ యొక్క పాయింట్ కరెక్ట్. అలా మనం చూసినప్పుడు దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద. అందుకని ఏంటంటే లాంగ్ వర్క్ అవర్స్, హెల్త్, ఇలాంటి విషయాలు చూసుకోవాలి. కానీ దీంట్లో పెద్ద అనుగ్రహం ఇంకొకటి ఉంది, ఇల్లు కొనడం ఖాయం. ఓకే, ఇల్లు గ్యారంటీగా మీరు కొంటారు, ఇల్లు కొంటారు. ఎవరి పేరు మీద? మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు. మీ వైఫ్ పేరు మీద, హస్బెండ్ అయితే వైఫ్ అదే హస్బెండ్, అలా ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. సో దాని యొక్క బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు రెంట్ ఇచ్చే బర్డెన్ తగ్గుతుంది, ఇల్లు కొనడం అనేది 100% జరుగుతుంది. డిఫరెంట్ యాంగిల్లో కొలాటరల్ సక్సెస్ జరుగుతుంది. మీకు జరగదు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి, మీకు తోబుట్టిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి మంచి విషయాలు జరుగుతుంది. చాలా ఎక్కువగా పిల్లల పరంగా బ్రెయిన్ మీకు డిస్టర్బ్ అవుతుంది. నా పిల్లల పరంగానే నాకు ఇంత ఇష్యూ సార్, మా పిల్లల కోసం ఇంత ఖర్చు పడుతున్నాను సార్, మా పిల్లల కోసం మేము అంతా షిఫ్ట్ అయ్యి ఇక్కడ వచ్చేసాం సార్, మా పిల్లల కోసం ఇక్కడ కాలేజీలో సీట్ దొరికిందని ఇంటికి వదిలేసి వచ్చాం సార్. ఇలాంటి కేసెస్ వచ్చి నెక్స్ట్ 1 yearలో మనం ఎక్కువగా చూస్తాం. అప్పులు తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం తగ్గుతుంది, 6వ స్థానం. అదేలాగా అనవసరమైన గొడవలు, అనవసరమైన శత్రువులు, వీళ్ళందరూ మనం డిస్టర్బ్ చేయరు. అట్ ది సేమ్ టైం నేను ఒకటే చెప్తాను, ఏ విషయాన్ని మీరు బయటికి చెప్పకండి. కీప్ ద సీక్రెట్ యాజ్ సీక్రెట్, డోంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. అది కేతు వచ్చి మీ మఖా నక్షత్రంలోనే బయటికి వెళ్తున్నాడు. సో 100% వెన్ యూ మెయింటైన్ ద సీక్రెసీ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయిపోయిన తర్వాత చెప్పండి. మీ అబ్బాయికి నీట్ క్లియర్ చేసి మెరిట్ లో గవర్నమెంట్ సీట్ వచ్చిన తర్వాత 1 month తర్వాత చెప్పండి. మా అబ్బాయి నీట్ క్లియర్ గవర్నమెంట్ సీట్ వస్తుంది అని మీరు బయటికి చెప్తే రాదు. కేతు అలాంటి ఒక గ్రహం. కానీ ఐ హావ్ సీన్ చాలా మంది సింహరాశుల వాళ్ళకి ఇది ఉంటది సార్, ఏదైనా చెప్తే పని అవ్వదు అన్నది ఉంటది. అందుకని దయచేసి మీరు బయటికి చెప్పకుండా చేయండి, చాలా బాగుంటారు. సింహంలో పుట్టిన వాళ్ళు ఒకటే సిచ్యువేషన్, మీరు ఫినాన్షియల్ గా గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఏ స్థానం ఉన్నప్పుడు సెకండ్ జోన్, సెకండ్ ఇన్కమ్ అని. సర్వీస్ సెక్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అది ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసారంటే ఒక విధంగా డిఫరెంట్ గా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. సో పర్సంటేజ్ పరంగా మనం వేరే వేసుకోవాల్సి వస్తే హ్యాపీనెస్ షుడ్ బి 70. ఓకే, ఆర్థికంగా 80% ఉంటుంది. హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. మెయిన్ గా బ్యాక్, లోవర్ బ్యాక్, L4, L5, టైల్ బోన్, అదేలాగా మీ యొక్క మలం, మోషన్ వెళ్ళే స్థలం, ఇవన్నీ కాస్త చూసుకోవాలి. రైట్ సార్, మరి వీరికి రెమెడీస్? ఒకటే రాజగణపతి అంటాం, అంటే వినాయకుడు రాజ అలంకారంలో ఉండాలి. అలాంటి వినాయకుడిని మనం పాసిబుల్ గా సండే రోజు, ఆదివారం రోజు పొద్దున్న 6 to 7 ఆ టైంలో వెళ్ళి అభిషేకం చేయించి దర్శనం చేసి రావడం. సో గడ్డిని వచ్చి మనం ఒక మాల లాగా చేసి మనకి వినాయకుడికి వేశారంటే మీ యొక్క అన్నెసెసరీ ఆటంకాలు క్లియర్ అవుతుంది. సో యూ విల్ బి హ్యాపీ. Yes. Thank you so much, sir. నమస్కారం. థ్యాంక్ యూ.